ఒక అడుగు వేసే ముందే ఆలోచించు అని చెప్పే గొర్రె కథ ఇది. ఆలోచించకుండా ఏ పని చేయకూడదు అని ఈ కథ మనకి చెబుతుంది. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు అది రాత్రిపూట అటూ ఇటూ తిరుగుతూ అడవిలోని ఒక బావిలో పడిపోయింది. ఆ బావిలోంచి బయటపడేందుకు పాపం అది రాత్రంతా ప్రయత్నించింది. తెల్లారిపోయింది గాని నక్క మాత్రం బయటికి రాలేకపోయింది. ఏం చేయాలా అని ఆలోచించింది. ఇంతలో అటుగా ఒక తెలివి తక్కువ గొర్రె వచ్చింది. బావిలో ఎవరో ఉన్నట్టు కనిపిస్తే లోపలికి చూసింది. అక్కడో నక్క కనిపించింది గొర్రెకు. అరెరే, ఇక్కడేం చేస్తున్నావు అని నక్కను ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు ఆ నక్క ఏం చెప్పిందంటే, ఇక్కడ చాలా బాగుంది, అందుకే ఇక్కడికి వచ్చాను. కావాలంటే నువ్వు వచ్చి చూడు ఎంత బాగుందో అని అంది. ఆ గొర్రె నిజమే అనుకుని లోపలికి దూకింది. అంతే. తర్వాత ఆ గొర్రె కూడా బయటికి రాలేకపోయింది. బయటపడడం ఎలా అని గొర్రె నక్కని అడిగింది. ఒక పని చేద్దాం, నీ 2 కాళ్ళు పైకెత్తి నించో, నీ మీద నుంచి నేను నడుచుకుంటూ పైకి వెళ్తాను, తర్వాత నేను నిన్ను పైకి లాగుతాను అని నక్క చెప్పింది. గొర్రె పాపం నక్కని నమ్మింది. నక్క చెప్పినట్టే చేసింది. నక్క గొర్రె మీద నుంచి ఎక్కి బయటికి వెళ్లిపోయింది. గొర్రె మాత్రం లోపల చిక్కుకుపోయింది. చూశారా, తెలివిగల నక్క ఎలా బయటపడిందో? ఆలోచన లేని గొర్రె ఎలా పావు చిక్కుకుపోయిందో చూశారు కదూ? అందుకే పెద్దలు చెబుతారు, ఆలోచించి అడుగు వేయాలి అని.